హాయ్ హలో వెల్కమ్ టు ఎంటే భార్గవరెడ్డి నుంచి నిశంకారెడ్డి వరకు. హాయ్, నా పేరు నిషారెడ్డి. ప్రియమైన తాగేసి వచ్చి బీరు బాటిల్స్ విసిరేయటం, రాళ్ళు విసిరేయటం. చంపుకునే అంత గొడవలు మాకు తెలుసు, మేము చూసాం. సెక్స్ వర్క్ కానివ్వండి, అంతే కనుక ఎంత సంపాదిస్తారు? మీకు పిల్లలు పుడతారా? మీ ఎవరైతే చనిపోయారో ఆ యొక్క బాడీని చుక్కులతో కొడతారు అన్నట్టు ఆఫ్టర్ పార్టీ ఏం జరుగుతుంది? హాయ్ హలో వెల్కమ్ టు ఎంటే. ఈరోజు మనం ఏలూరులో భార్గవరెడ్డి నుంచి నిశంకారెడ్డి వరకు ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారో మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ట్రాన్స్జెండర్ అయిన నిషారెడ్డి గారి దగ్గరికి వచ్చేసాం. వాళ్ళ మాటల్లోనే వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా జీవిస్తారు, వాళ్ళు చేసుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. చెప్పండి మ్యామ్, మీరు చూడడానికి యాజ్ ఇట్ ఈజ్ లేడీ లాగా ఉన్నారు. ఖచ్చితంగా ఏ విధంగా చెప్తున్నామంటే, చూడగానే ఒక బాయ్ నుంచి గర్ల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారంటే కనుక అంత పూర్తిగా ఇంక్లూడింగ్గా ఫుల్ ఫీమేల్ లాగా ఉండరు, కానీ మిమ్మల్ని చూడగానే ఫుల్ ఫీమేల్ లాగా అనిపిస్తున్నారు. మీకు ఏ ఏజ్లో ఇలా మారాలనిపించింది? హాయ్, నా పేరు నిషారెడ్డి. మాది ప్రాపర్ విజయవాడ. నేను ఇలాగ చేంజ్ అవ్వడానికి ఎలా చేంజ్ అయ్యానంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు ఒక 10 years 11 years నుంచి బాడీలో హార్మోన్స్ చేంజింగ్ మూలన నా బాడీ ఇలాగ లేడీస్లా ఉండాలి, లేడీస్లాగా బట్టలు కట్టుకోవాలి, లేడీస్లాగా జల్లు వేసుకోవాలి, వంట చేయాలి అనే ఫీలింగ్స్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అలా నిదానంగా ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా ఫీలింగ్స్ ఎక్కువైనాయి. అందుకని ఇలా మారాల్సి వచ్చింది. మీరు ఏ ఏజ్లో ఈ యొక్క ఆపరేషన్ చేయించుకున్నారు, ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు? నేను నా 18 years అప్పుడు నేను మా కమ్యూనిటీలోకి వచ్చేసాను. నేను వచ్చిన 1 yearకి సర్జరీ చేయించేసుకున్నాను. అంటే ఇప్పుడు ఎవరన్నా ఫీలింగ్స్ ఉండి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర మనీ ఉండవు. సో ఈ యొక్క మనీ లేనప్పుడు మాకు ఇలాగ మా ఫీలింగ్స్ ఉన్నాయి, మేము ఇలాగా వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నామంటే మీరు ఎవరిని ఆశ్రయిస్తారు? మేము మా ఇంట్లోంచి మేము బయటికి వచ్చేసిన తర్వాత ఇలాగ ట్రాన్స్జెండర్గా మారాలంటే మాకు గురువులు ఉంటారు. ఆ గురువుల దగ్గరికి మేము వెళ్తాము. వెళ్ళిన తర్వాత మనం ఇలాగ ట్రాన్స్జెండర్గా పూర్తిగా అమ్మాయిలా మారిపోవాలంటే ఎవరి దగ్గర డబ్బులు ఉండవు. మేము ఈ కమ్యూనిటీలోకి వచ్చేసిన తర్వాత మేము భిక్షాటనకి వెళ్తాము, పెళ్ళిళ్ళకి వెళ్తాము, మళ్ళీ బర్త్డే ఫంక్షన్స్ అలాగ భిక్షాటన చేసి ట్రైన్స్కి వెళ్ళి అలా భిక్షాటన చేసి ఆ వచ్చిన డబ్బులు మా గురువుగారికి ఇస్తే మా గురువుగారు ఆపరేషన్ చేయిస్తారనమాట. ఇప్పుడు మీ యొక్క గురువు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటే ఎంత మ్యాక్సిమము ఈ యొక్క ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్కి చాలా లక్షలు ఖర్చు అవుతాయి. అన్ని లక్షల ఖర్చు వాళ్ళు ఖచ్చితంగా ఖర్చు పెడతారా మీకు? ఇక్కడికి వచ్చిన తర్వాత మా ట్రాన్స్ కమిటీ మా గురువుగారు మా మీద నమ్మకం ఉండి మేము భిక్షాటకు వాటికి వెళ్ళినప్పుడు మా గురువుగారి దగ్గర అమౌంట్ ఉంటాయి. ఆ అమౌంట్ ద్వారా మా గురువుగారు చేపిస్తారు. మేము తర్వాత నిదానంగా చీటీ అవి తీసుకొని నిదానంగా మేము భిక్షాటనకి వెళ్ళి అలాగా అన్నీ తీర్చేసుకుంటాం అనమాట. అంటే ఒక అప్పులాగే ఒక అప్పు తీసుకుంటే మీరు ఏ విధంగా అంటే భిక్షాటనకి వెళ్ళి కానీ మేము భిక్షాటలకి, పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి వీటికి వెళ్ళి తెచ్చిన డబ్బులు మా గురువు గారికి ఇస్తే మా గురువు గారు చీటీ తీసుకుంటారు కదా, ఆ చీటీ కట్టేస్తారనమాట. మీ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఎంత ఖర్చు అయి ఉంటాయి? మినిమం ఒక 5 lakhs 6 lakhs అయి ఉంటాయి మ్యాక్సిమం. అంటే సర్జరీస్ కాకుండా బాడీలో కొన్ని చేంజెస్ కోసం వివిధ సర్జరీలు చేయించుకుంటారు. మీరు అలా చేయించుకున్నారా? నేను అలాగే ఏం చేయించుకోలేదు. నేను ఫీమేల్గా ఎలాగ ఉండాలనుకుంటున్నాను అలాగే చేయించుకున్నాను. అంటే ఫేసెస్కి వచ్చేసరికి, వాయిస్కి వచ్చేసరికి ఓకే, కొంతమంది చేయించుకుంటారు. మాకైతే అలాంటి ఇంట్రెస్ట్ ఏం లేక ఓన్లీ ఫీమేల్గా ఎలాగైతే ఉండాలనుకుంటున్నానో ఫీమేల్కి ఏవైతే కావాలనుకుంటున్నామో ఆ సర్జరీల వరకే చేయించుకుంటాను అనమాట. అంటే ఇప్పుడు ఓన్లీ ఫీలింగ్స్ కోసమే ఇలాగ మారిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. ఈ యొక్క ట్రాన్స్ కమ్యూనిటీలో డబ్బుల కోసం కూడా వాళ్ళు ఫుల్ అబ్బాయిలు అయ్యుండి కూడా కేవలం డబ్బుల కోసం కూడా మారే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? వాళ్ళ కోసం ఏం చెప్తానంటే, దయచేసి ఎవరు రావద్దు. మేము బై బర్త్ జన్యు లోప పరంగా, హార్మోన్స్ పరంగా ఇలాగ వచ్చాము, మీరైతే రావద్దనే చెప్తాను నేను. ఇప్పుడు
అమౌంట్ మ్యాక్సిమం ఇలా మారడం వల్ల లక్షలు సంపాదిస్తున్నారు. మీరు చేసే భిక్షాటనలో కానీ, మీరు చేసే ఏదైనా పర్సనల్ వర్క్ల్లో కానీ చాలా అంటే ఉన్న మ్యాక్సిమం ఉద్యోగస్తుల కన్నా మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటుంది, మీరే ఎక్కువ రాణిస్తున్నారని అంటున్నారు. మీరు దానికి ఇంత రాణించడానికి మధ్య కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మీరు ఏ విధంగా ఫేస్ చేస్తారు? మీ అంటే ఎక్కువ మనీ అంటూ ఏముండదు. మేము బయటకు వెళ్తే భిక్షాటన వెళ్ళినప్పుడు డైలీ వచ్చి ఒక 600 700 అలాగ వస్తే అలాగా మీరు విన్నయన్ని అపోహలని నేను అంటాను. అపోహలే, బట్ ఏంటంటే మ్యాక్సిమం కొంతమంది ఇల్లులు మేము చూసాం. అంటే ఓన్గా కట్టుకోవడం కానీ, వాళ్ళు వేసుకున్న నగలు కానీ, ఈ భిక్షాటకి వెళ్ళి కేవలం భిక్షాటన ద్వారా ఇంత సంపాదిస్తారా? భిక్షాటన ద్వారా అంటే ఇప్పుడు నార్మల్ పీపుల్స్ ఉన్నారు, నార్మల్ పీపుల్స్ కూలి పని చేసుకునే వాళ్ళు ఉంటారు, మరి ఫార్మర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలు కష్టపడితేనే కానీ వాళ్ళకి హౌసెస్ అనేవి. అలాగే మేము కూడా మా వాళ్ళు ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోకి రాగానే ఎవరు నగలు వేసేసుకోరు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టు. మా పెద్దవాళ్ళు కూడా ఎప్పుడెప్పటి నుంచి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి రూపాయి అన్నీ దాచుకొని దాన్ని బట్టి వాళ్ళు హౌసెస్ అని కానీ బంగారం అని అన్నీ కొనుక్కుంటారు అనమాట. ఓన్లీ భిక్షాటనే చేస్తారా మీరు? లేదంటే కనుక మీ యొక్క కమిటీలో వివిధైన ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, సపరేట్ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ అని ఉన్నారా? అలాగే ఏం లేదు. ఇక ట్రాన్స్ కమిటీలోకి ఫస్ట్ వచ్చిన తర్వాత భిక్షాటన చేస్తారు కొంతమంది సెక్స్ వర్క్కి వెళ్తారు, కొంతమంది ట్రైన్స్ అడుగుతారు. అంతేగాని మాకు పర్పస్గా జాబ్స్ అనేవి అయితే ప్రజెంట్ ఈ ఆంధ్రాలో అయితే ఎక్కడ లేవు అనమాట, ఏపీలో. ఈ భిక్షాటన చేసినప్పుడు మేము చూసాము, మీరు అడుగుతారు, మనీ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే గొడవాడి మరీ వాళ్ళ దగ్గర వసూలు చేస్తారని చాలామంది అంటూ ఉంటారు. అంతగా రూడ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏముంది? మేమైతే భిక్షాటనకి వెళ్ళినప్పుడు రూడ్గా ఏం బిహేవ్ చేయం. వాళ్ళు ఇచ్చింది ఎంతైతే ఇస్తారో అంత తీసుకొని వచ్చేస్తాము. ఇప్పుడు రూడ్గా బిహేవ్ చేస్తే ఎదుటి వాళ్ళని మనం ఒక మాట అనకపోతే మనం రూడ్గా బిహేవ్ చేయలేం కదా. వాళ్ళు ఎదుటి వాళ్ళు మన మనసుకి తగిలి గాయం చేసేంత మాట అంటేనే మనం ఒక మాట అంటాము. అంతేగాని మాకు ఇవ్వాలి చేయాలని ఎప్పుడు మేము డిమాండ్ చేయము. అలాగే మేము అడగం కూడా. వాళ్ళు ఎంతైతే ఇస్తారో అంత తీసుకొని వచ్చేస్తాం మేము. అండ్ భిక్షాటన కాకుండా మీ యొక్క ట్రాన్స్ వాళ్ళలో సెక్స్ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ యొక్క సెక్స్ వర్క్ చేయడం గవర్నమెంట్ పోలీసులు కానీ వీళ్ళు కానీ సహకరించరు, దాన్ని అడ్డుకుంటూ ఉంటారు. సో అది వద్దు అన్నా సరే మీరు అదే ఎందుకు చేస్తారు? వేరే యొక్క వ్యాపారాలు చూసుకోవచ్చు, ఏదన్నా వేరే యొక్క వర్క్లు మీరు చూసుకోవచ్చు కదా. అంటే అదే పనికి ఎందుకు మీరు వర్క్ చేస్తున్నారు? ఇప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మాకు ఎవరు ఉద్యోగాలు అనేది ఏది ఇవ్వరు, ఏది చేయరు అనమాట. ఏ గవర్నమెంట్ కూడా మేము చాలాసార్లు మేము వెళ్ళాము, మేము కలిసాము, మేము అన్నీ చేసాము, కానీ ఎవరు ఇవ్వలే. వన్స్ ఒకసారి కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మా జీవనాధారం ఏంటంటే భిక్షాటనే. కొంతమంది సెక్స్ వర్క్ చేస్తారు. సెక్స్ వర్క్ చేయొద్దంటే ఇప్పుడు అందరూ ట్రాన్స్ కమ్యూనిటీ అందరూ షాప్స్ మీదకి వెళ్ళి అడిగేస్తే వాళ్ళకి ఇబ్బంది, అందరూ ట్రైన్స్కి వెళ్ళి అడిగితే వాళ్ళకి ఇబ్బంది. అందుకని కొంతమంది షాప్స్కి వెళ్తారు, కొంతమంది సెక్స్ వర్క్కి వెళ్తారు, కొంతమంది ట్రైన్స్కి వెళ్తారు. కేవలం మీ యొక్క బ్రతకడం కోసమే ఈ సెక్స్ వర్క్ చేస్తున్నారా, లేదా మా ఫీలింగ్స్ కోసం కూడా మేము ఈ సెక్స్ వర్క్లో పాల్గొనాల్సి వస్తుందని మీరు చెప్తారా? అంటే మా జీవనాధారం ఎలా బతకాలి, ఇప్పుడు బయట ఒక లేడీస్కే కానీ జెంట్స్కే కానీ ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకోవాలన్నా ఏదైనా లోన్స్ అనేవి ఇస్తారు, అన్నీ ఇస్తారు. ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి ఎవరు ఏమి ఇవ్వరు అనమాట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళినా సరే మీరు అలా కదా, మీరు ఇలా కదా, మీరు ట్రాన్స్, మీరు అలాగే ఇస్తారు, మీరు హిజ్రాస్ మీకు ఎలాగ ఇస్తారంటారు. అలాగే మేము కూడా మాకు ఏది గవర్నమెంట్ మాకు ఏది సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మా జీవనాధారం మాది గడవాలి కాబట్టి మేము ఇలా భిక్షాటన సెక్స్ వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు సెక్స్ వర్క్ అనేసరికి ఓకే, డస్ నాట్ పాయింట్, పక్కన పెట్టేద్దాం. ఆడవాళ్ళకే ఈ రోజుల్లో రక్షణ లేదు. అలాంటిది మీరు అందంగా రెడీ అయ్యి, ఆడవాళ్ళ కన్నా ఎక్కువగా రెడీ అయ్యి రోడ్ల మీద నుంచుంటారు, హైవేల మీద నుంచుంటారు, మ్యాక్సిమం వస్తారు మీ దగ్గరికి. కొంతమంది రూడ్గా బిహేవ్ చేస్తారు, ఎందుకంటే ఆడవాళ్ళనే లాక్కెళ్ళి రేపులు చేసే రోజులు ఇవి. అలాంటి యొక్క ప్రాబ్లమ్స్లో మీరున్నారు. మీకు అటువంటి ప్రాబ్లమ్స్ అని ఫేస్ చేశారా?
అలాంటి చాలా చేసాము. మేము సెక్స్ వర్క్ ఆటికి నుంచున్నప్పుడు చాలామంది తాగేసి వచ్చి బీరు బాటిల్స్ విసిరేయటం, రాళ్ళు విసిరేయటం, అలాంటివి ఎన్నో చేశారు. కానీ ఇప్పుడు లేడీస్ మీదకి వెళ్తున్నారు, ఆగా ఇచ్చాలని చేస్తుంటే లేడీస్ ఏమీ చేయలేరు, చెందలేరు అన్న ఇదితో అదే మా దగ్గరికి వచ్చి ఎవరైనా అంటే అమ్మో వీళ్ళు తిడితే ఏమైనా తగిలిద్దేమో, వీళ్ళు ఏమైనా చేస్తే ఏమైనా అవుతుంది ఏమైనా చిన్న భయంతోనే మా దగ్గరికి ఎవరో అలాగా డైరెక్ట్గా కాకపోతే ఇండైరెక్ట్గా ఏం చేస్తారంటే మేము సెక్స్ వర్క్ ఆర్టికేటింగ్ నుంచున్నప్పుడు బీర్ బాటిల్స్ విసిరేయటం, రాళ్ళు విసిరేయటం ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు. అందుకనే మ్యాక్సిమం మా దగ్గరికి ఎవరు వచ్చి అగాయిత్యాలు కానీ గాయాలు కానీ అలాంటివి ఏమీ చేయరు అనమాట. ఓకే, ఇప్పుడు మీ యొక్క చిన్న వయసులోంచి ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పారు. ఎస్. ఓకే, ఆ ఫీలింగ్స్ మీలో ఉన్నాయని మీరు గుర్తించారు, మీ కుటుంబ సభ్యులు గుర్తించారు? ఫీలింగ్స్ అంటే ఫస్ట్ మేము ఎదిగే కొద్దీ బై బర్త్ మన ఫీలింగ్స్ బట్టి మన నడుచుకునే విధానాన్ని బట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే గుర్తించాను. తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఏంటి ఇలా చేసినా అలా చేసి అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, నువ్వు అబ్బాయిగా పుట్టావు కదా, అబ్బాయిగా ఉండాలి, అమ్మాయిగా ఎందుకు ఉన్నావు అంటే నాకు అబ్బాయిగా ఉండటం ఇష్టం లేదు, నాకు అమ్మాయిగా ఉండటం ఇష్టం అని గుర్తించాను అనమాట. మీరు అలాగ చెప్పిన తర్వాత ఏ ఒక్క ఇంటి వాళ్ళు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఇంట్లోంచి వచ్చేసారా, లేదా మీకు కుటుంబ యొక్క సహకారంతోనే ఇలా ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారా? ఇలా నేను తెలిసిన తర్వాత నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేసాను. బయటకు వచ్చేసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మా అన్నయ్య, మా డాడీ అందరూ కనుక్కొని వచ్చారు, చేశారు. ఇంట్లో వాళ్ళంటే ఎవరు పంపించారు. ఇప్పుడు నువ్వు ఇలాగ వెళ్ళి అబ్బాయిలాగా ఉన్నావు, నువ్వు వెళ్ళి అమ్మాయిలాగా ఉండు, అమ్మాయిలా తిరుగు చెయ్యు అంటే ఎవరు ఒప్పుకోరనమాట. అందుకని చెప్పి నేనే ఇంట్లోంచి పెట్టకుండా వచ్చేసిన తర్వాత మా డాడీ వాళ్ళకి తెలిసి మా డాడీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి మా డాడీ వాళ్ళు నేను కన్విన్స్ చేసుకొని అలా కాదు ఇలాగని చెప్పి నేను వచ్చేసిన తర్వాత కూడా ఒక 6 years 5 years కూడా నాతో మాట్లాడు. తర్వాత నిదానంగా మా పేరెంట్స్, మా రిలేటివ్స్ అందరూ మాట్లాడటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు సమాజంలో వెళ్ళినా సరే మీకు చాలా అవమానాలు జరుగుతాయి. అలా అని సమాజంతో ఇంక్లూడ్ అవ్వకుండా సరే ఇంట్లో ఉన్నా సరే ఇన్ని అనుమానాలు జరుగుతాయి. చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఎన్ని ప్రాబ్లం ఫేస్ చేయాలో ఫస్ట్ మీరు అదన్నీ ఇంక్లూడ్ చేస్తే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారా? ఇప్పుడు కష్టపడిందే ఏది జరగదు. మనకి ఒకటి కావాలనుకున్నప్పుడు ఒకటి వదులుకోవాలి. ఇప్పుడు సమాజం ఏదో అంటుంది, ఏదో చేస్తుంది అని చెప్పి మనకి నచ్చినట్టు మనం బతకుండా ఉండలేం కదా. అందుకని చెప్పి మేము అన్నీ భరించి అన్నీ చేసి ఇలాగ ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతాం అనమాట. ఇప్పుడు అలాగే ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియాలో కూడా మీరు హైలో ఉన్నారు. మినిమం 150K ఫాలోవర్స్ అనుకుంటా. సో సోషల్ మీడియా నుంచి మీకు వచ్చే హ్యాపీ మూమెంట్స్ ఏంటి, సాడ్ మూమెంట్స్ ఏంటి? సోషల్ మీడియాలో నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే నేను న్యాచురల్గా ఉంటాను. నా వీడియోస్ కూడా అందరికీ నచ్చుతాయి. మంచి ఏదో ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంటు. ఇంట్లో వాళ్ళు మమ్మల్ని వదిలేసినప్పుడు మేము మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఇలాంటి వీడియోస్ అన్నీ చేస్తాం. ఈ వీడియోస్ చేయటం వలన ఏదో కొంచెం ఆనందం, మాకున్న బాధలన్నీ మర్చిపోతాము. ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ అంటావా 1,00,000 మంది 1,00,000 అనుకుంటారు. వాటన్నిటి గురించి మనం పట్టించుకుంటూ ఉంటే మన సమాజంలో ముందుకు వెళ్ళలేము. ఓకే, మీరు ఫీలింగ్స్ కోసమే ఇలా మారారు అన్నారు. ఓకే, మీ ఫీలింగ్స్కి తగ్గ ఈ రానికి తగ్గ రాజు ఉన్నారా? అలాంటిది ఏమీ లేదు. బై బర్త్ ఇలాగా ఫీమేల్గా ఉండాలి, నా హార్మోన్స్ చేంజింగ్ని బట్టి ఇలాగ మారాను. ఒకప్పుడు ఉండేవాళ్ళు ఒక 4 years బ్యాక్ వరకు, ఇప్పుడైతే ప్రెసెంట్ ఎవరు లేరు. ఓకే, మనకి షార్ట్ వచ్చింది. ఓకే, 4 years బ్యాక్ ఉండేవాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు లేరు? అంటే 4 years బ్యాక్ ఒక అతన్ని లవ్ చేశాను, తనతో 4 years సహజీవనం చేశాము. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాగైతే ఉంటారో అలాగే ఉన్నాము. మ్యారేజ్ చేసుకున్నాము, కలిసే తిరిగాము. వాళ్ళ పేరెంట్స్కి తెలుసు, మా కమ్యూనిటీ అందరికీ తెలుసు. తర్వాత చిన్న ఇష్యూస్, చిన్న గొడవలు వచ్చి తన ప్రవర్తన నాకు నచ్చగా నేనే తన్ని లీవ్ ఇచ్చేసాను అనమాట. మీరు నమ్మితే ఫుల్ హోప్స్ ఇస్తారంటారు.
హోప్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన అమౌంట్ దగ్గర నుంచి ప్రతిదీ మీరు ఇంక్లూడింగ్ వాళ్ళని మీరు చూసుకుంటా అంటారు. మీకు కావాల్సింది కేవలం ప్రేమ అంటారు. ఆ ప్రేమనే ఇంక్లూడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో అంకిత ఒక అవుతుంది ఇష్యూ. సో ఏంటంటే తనని అంతగా ఉపయోగించి తన కోసం కొన్ని లక్షలు పెట్టి మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు తను వదిలేసి వెళ్ళిపోయాడు అని అంటున్నారు. సో మీకు కొంతమంది వదిలేసి వెళ్ళిపోతా అంటున్నారు. ఇటువంటి సెక్స్ వర్క్ని ఆపేసేసి మీకు నచ్చిన వాడితో పెళ్లి చేసుకొని అలా ఉండొచ్చు కానీ నేను అంటాను. దానికి మీరు ఏమంటారు? అంటే మీరు చెప్పింది కరెక్టే ఉండొచ్చు, కానీ మేము నీతిగా నిజాయితీగా ఉన్న మగవాడు అనేది ఉండడు కదా. మేము నమ్మితే నిజంగానే ప్రాణాలు ఇస్తాం, కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళు మాతోనే ఉంటూ మళ్ళీ వేరే వాళ్ళతో మాట్లాడుతూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఎన్నో ఉంటారు. అందుకని చెప్పి మేము వదిలేయాల్సి వస్తుంది అనమాట. చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళే అంటున్నారు మేము చేసే సెక్స్ వర్క్ వల్ల లేడీస్కి చాలామంది రేప్స్ కూడా ఆగిపోతున్నాయి అని. ఆ మాటకి మీరు ఏమంటారు? ఆ మాటకైతే నిజంగానే వాస్తవం. మేము ఉండబట్టే చాలామంది ఆడపిల్లల్ని రేప్ చేయకుండా చంపకుండా చాలామంది సొసైటీని మేము ఎంతగానో కాపాడుతున్నాం అనమాట. ఇంకా విషయానికి వచ్చేటట్టయితే కనుక అమ్మాయిల కన్నా మిమ్మల్నే ఎక్కువ మెన్స్ మీ దగ్గరికి వస్తున్నారు. అది ఏ విధంగా మీరు అట్రాక్ట్ చేసి ఉంటారో మాకు చెప్పగలరా? అంటే అట్రాక్షన్ అంటే ఏమి లేదు, మేము రెడీ అయ్యే విధానం, మేము చేసుకున్న డ్రెస్ సెన్స్, మేము మాట్లాడే విధానం, దాని వలన మాకు వల్ల కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు అనమాట. లాస్ట్లో మనం మీ లవ్ విషయంకి వచ్చేసరికి మర్చిపోయాము. మ్యాక్సిమం మీ యొక్క కమ్యూనిటీలో నేను కూడా విన్నది ఏంటంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ మమ్మల్ని ఉపయోగించుకోవడానికే మా దగ్గర డబ్బుల కోసమే వస్తారని అంటారు. మీ యొక్క లవ్లో అలా జరిగిందా? మిమ్మల్ని నిజంగా ఉపయోగించుకోవడానికి మీ దగ్గర డబ్బులు దబ్బడానికి వచ్చుంటారా, లేకపోతే అతను వచ్చిన విషయం కూడా మంచి ప్రేమ వల్లే వచ్చిందంటారా? అంటే మనీ పరంగా అయితే ఏం కాదు, నన్ను చూసి నిజంగా లవ్ చేసి వచ్చాడు. కలిసే ఉన్నాము. మనీ పరంగా అయితే రాలేదు. తను నన్ను బాగా చూసుకున్నాను, నేను తను బాగా చూసుకున్నాను. మరి ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయింది? అదేదో మ్యారేజే చేసుకొని మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వచ్చు కదా. అంత బాగున్నారుగా. ఆల్రెడీ మ్యారేజ్ చేశాడు. ఇప్పుడు ఒక ఇద్దరు సహజనం చేస్తున్నప్పుడు దాంట్లో గొడవడు అన్నీ సహజము. మాలో కూడా కొంచెం చెప్పుకోలేని మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ వచ్చినాయి. అందుమూల నేను తన్ని వదిలేయాల్సి వచ్చింది అనమాట. ఇప్పుడు అంకిత గారి విషయంలో సోషల్ మీడియాలో ఏం జరిగిందో మనం చూస్తాం కళ్ళంట. మీ యొక్క మాటల్లో అది ఏం జరుగుంటుంది అసలు? అంటే తను ఎంతగానో లవ్ చెందింది, కానీ తను పర్ఫెక్ట్గా లేడనుకుంటా. తన మూలన ఏవో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. తను ఎవరితోనో సంథింగ్ ఎఫ్ఐఆర్ ఉంది అని కొంచెం టాక్ వచ్చింది. ఆ ఎఫ్ఐఆర్ ఉండకుండా తనతోనే ఉండుంటే వాళ్ళ రిలేషన్షిప్ ఇంకా మంచిగా ముందుకు సాగేదేమో అని మా యొక్క డౌట్ అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ కూడా మీతో మాట్లాడుతున్నారు, మీతో ఉంటున్నారు అని చెప్తున్నారు. సో ఆ ఫ్యామిలీతో మాట్లాడి మంచి పెళ్లి చేసుకోవచ్చుగా. ఎప్పుడు మీ పెళ్ళి అంటారు? ప్రజెంట్ అయితే పెళ్ళి అనేది ఏమీ లేదు, నాకైతే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. ఒకప్పుడు లవ్ చేశాను, చెందాను, మ్యారేజ్ అన్నీ చేసుకున్నాను. ఇంకా లవ్ అనే దాని మీద నాకైతే ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. నేను పెళ్ళి దాని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇలాగే సింగిల్గా ఉందాం అనుకుంటున్నాను. మా పేరెంట్స్తో, మా కమ్యూనిటీతో, అందరితో మంచిగా ఉండి నా లైఫ్ని మంచిగా లీడ్ చేసుకుందాను అనుకుంటున్నాను. అండ్ మీరు చేసే వర్క్స్ కూడా చాలా ప్రమాదకరమైన పనులు. ఎలా అంటే ఒక ట్రైన్కి వెళ్తారు, ఆ ట్రైన్లో మ్యాక్సిమం మనీ ఇస్తే ఓకే, ఇవ్వకపోతే గొడవ చేస్తారు. ఆ గొడవలో మీ పక్కన కమ్యూనిటీ ఉంటే ఓకే, లేకపోతే వాళ్ళు మీ మీద ఏదన్నా చేయొచ్చు. అదే టైంలో స్పీడ్గా వెళ్ళే ట్రైన్స్ ఎక్కుతారు, దిగుతారు. అదే టైంలో చాలా గొడవలు కూడా అయినాయి. స్టేషన్ వరకు వెళ్ళడం, మిమ్మల్ని మీరు కొట్టుకోవడం, అండ్ మీ కమిటీలో మీకే చాలా చాలా ఇష్యూస్ అవుతాయి. ఆ ఇష్యూస్ ఏంటంటే ఈ ట్రైన్ ఎక్కితే కనుక ఇంతవరకే మీ ఏరియా వాళ్ళు రావాలి, ఈ యొక్క ఏరియా నుంచి ఈ ఏరియా రావాలి. మిగతా వెళ్తే కనుక చంపుకునే అంత గొడవలు మాకు తెలుసు, మేము చూసాం. నిజంగా అటువంటి గొడవలు అవుతాయా? అలాంటి గొడవ అయితే మ్యాక్సిమం ఎక్కడా చూడలేదు మేము. అంటే మీరు ఎలాగడిగంటే హాసిని గారి
దాని గురించి అడుగుంటారు. అలాంటివి ఏమి లేవు. ఇప్పుడు ట్రైన్స్ అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికి, అంటే ఇప్పుడు ఏలూరులో మేము ఉంటున్నాం, ఏలూరు ఒక్కలే కాదు కదా, అటు విజయవాడ ఉంటారు, రాజమండ్రి ఉంటారు, అందరూ మేమే బతకూడదు, అందరూ బతకాలి. అలాగని చెప్పి ఈ సరౌండింగ్స్లో వీళ్ళు అడగాలన్నా కొన్ని సిస్టమేటిక్స్ అనేవి ఉంటాయి. ఆ సిస్టమేటిక్స్ ప్రకారం మేము నడుచుకుంటాం. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కోసం చెప్తారా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను మొత్తం మేము 3 మెంబర్స్. ఫస్ట్ అక్క, అన్నయ్య, నేను, మమ్మీ, డాడీ, నానమ్మ. అక్కకి పెళ్ళైపోయి 2 పిల్లలు, అన్నయ్యకి పెళ్ళైపోయి 3 ఆడపిల్లలు. మా ఫ్యామిలీ కొంచెం పెద్దదే. అందరూ ప్రజెంట్ ఇప్పుడైతే అందరూ బాగా మాట్లాడుతున్నారు. నేను ఇంటికి వెళ్తున్నాను, వాళ్ళు ఇక్కడికి వస్తారు. నా ఫ్యామిలీతో అయితే నేను ప్రజెంట్ హ్యాపీగానే ఉన్నాను. మీ పేరెంట్స్ ఏమైనా జాబ్ హోల్డర్సా? మా డాడీ అన్ని పనులు చేస్తారు, మా అన్నయ్య మేనేజరు, మా అక్క హౌస్ వైఫ్, మా బావ రియల్ ఎస్టేట్, మా వదిన కూడా హోమ్ మేకర్. మ్యాక్సిమం అందరూ సెటిల్ అయిన వాళ్ళే మ్యాక్సిమం. ఓకే, మీరు డైలీ ఒక సెక్స్ వర్క్ కానివ్వండి అంతే కనుక మ్యాక్సిమం ఎంత సంపాదిస్తారు? మేము సెక్స్ వర్కే కానీ బిగ్ షాట్ సంథింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే మ్యాక్సిమం ఒక 1000, 1100, 900 అంతకన్నా ఎక్కువ రామన్నమాట. 1100, 900 అంతే. ఇప్పుడు మీ యొక్క విషయానికి వస్తే ఒక్కొక్క టైంలో కొన్ని ఆచారాల ప్రకారం కానీ కొన్ని నిబంధనల ప్రకారం కానీ ఒక టైంలో మీతో సంబోధనం అయితే కనుక వాళ్ళ జీవితాలు మారుతాయని, మీతో ఉంటే కనుక వాళ్ళ రాతలు మారుతాయి, కొన్ని నమ్మకాలు ఆచారాలు కూడా ఉన్నాయి. అవి మీకు తెలుసా? అందరికీ కాదు, కొంతమందికి అలాగా వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఫ్రెండ్ సపోర్ట్ చాలా అవసరం. సో అలాంటి ఫ్రెండ్స్ మీకు ఎవరున్నారు ది బెస్ట్ అనుకునే వాళ్ళు? అంటే ఫ్యామిలీ వదిలేసిన తర్వాత ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. ఆ విషయంలో చెప్పాలనుకుంటే మా డాడీ వాళ్ళ చెల్లి, మా మేనత్త గారు, పేరు సుశీల. మా అత్తయ్య గారిని ఇక్కడికి రాకముందు అక్కడ ఉన్నప్పుడు కూడా నాకు ఎంతగానో సపోర్ట్ చేసింది. నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత కూడా తను నాతో మాట్లాడటము, ఇక్కడికి రావటము, అన్ని విషయాలు సపోర్ట్ చేస్తుంది. నేను లైఫ్లో ఎవరిని మర్చిపోలేను అనుకుంటే కనుక, వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక అది మా మేనత్త గారు. ఇప్పుడు మీలో మీకే చిన్న ఇష్యూస్ అయ్యి చాలా గొడవలు అయ్యి రోడ్లకి ఎక్కి కొట్టుకునే చిన్న సిచ్యువేషన్ మేము చూసాం. సో అలాంటి ఒక సిచ్యువేషన్స్ వస్తే కనుక మీకు పెద్ద ఎవరు అంటే మీకు సెటిల్ చేయడానికి? అంటే ఇక్కడ ఏలూరులో ఉన్నారు, చందు మమ్మీ ఉంది, అను మమ్మీ ఉంది, సంజన మమ్మీ, దీపాలి మమ్మీ, రాధమ్మ నాని గారు, ఇలాగ కొంతమంది హెడ్స్ ఉంటారు ఇక్కడ ఏలూరులో. మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా చేసినా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళందరూ మాకు గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో ఇంటిమేట్ చేస్తాం, వాళ్ళందరూ వచ్చి దాని గురించి ఫైట్ చేస్తాం. అండ్ మీరు ఒక భారీ ఫంక్షన్స్ లాగా కొన్ని రోజులు ఒక మంచి మాల్ కానీ లేకపోతే విల్లా కానీ లేదా కళ్యాణ మండపం కానీ బుక్ చేసుకొని కొన్ని ఫంక్షన్స్ మీరు జరుపుతుంటారు. ఆ ఫంక్షన్స్కి కేవలం మీరే ఎలా, మళ్ళీ మెన్స్ రాకూడదు, గర్ల్స్ రాకూడదు, కేవలం మీరే ఎలా అనేది చేసుకున్నారు. ఆ ఫంక్షన్స్ అసలు ఏంటి? అన్ని లక్షలు పెట్టి చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మేము చూసాం లాస్ట్ టైం ఏలూరులో జరిగింది, వైజాగ్ నుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి వచ్చారు. అసలు ఆ ఫంక్షన్స్ ఏంటి? అంటే ఆ ఫంక్షన్స్ ఏంటంటే సర్జరీ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పెళ్లి కూతురుగా రెడీ చేసి ఆ ఫంక్షన్స్ ఉంటాయి. కొంతమంది హెడ్స్ కొత్తగా అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఫంక్షన్స్ ఉంటాయి, గృహప్రవేశాలు ఉంటాయి. వాటన్నిటిని సింగిల్గా చేసుకోకుండా మా కమ్యూనిటీ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరితో కలిపి చేసుకోవటం మాకు ఆనందం. అందుకని ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాల నుంచి పిలిచి మేము హ్యాపీగా చేసుకుంటాం. అదే ఇలాంటి ఫంక్షన్స్కి మేము బయట వాళ్ళని మమ్మల్ని పిలవరు, మేము బయట వాళ్ళని పిలవము. అందుకని చెప్పి మాకు హ్యాపీ వచ్చినా, బాధ వచ్చినా, సంతోషం వచ్చినా మా కమ్యూనిటీ వాళ్ళతోనే షేర్ చేసుకున్నాం కాబట్టి మా కమ్యూనిటీ వాళ్ళని పిలిచి చేసుకుంటాం. ఇంకొకటి, మేము డాక్టర్స్ని కూడా మేము కనుక్కున్నాం. సర్జరీస్ అన్నిటిలో ఈ యొక్క సర్జరీ చాలా ప్రమాదకరమైనది, చాలా పెయిన్ఫుల్ అని. సో మీరు ఎటువంటి అంటే ఆ సమయంలో ఫ్యామిలీస్ ఉండరు. ఇప్పుడు మనకైనా జ్వరం వచ్చినా సరే, వచ్చినా సరే వెంటనే మనం ఇంక్లూడ్ చేసుకోవడానికి ఫ్యామిలీస్ ఉంటారు. మీరు ఎంత యొక్క ఫేస్ చేసినప్పుడు, సర్జరీ చేసిన ఫ్యామిలీస్ ఉంటారు. మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? మేము సర్జరీ అయినప్పుడు మా ఫ్యామిలీస్ ఎవరు ఉండరు, కానీ బాధ అనిపిస్తుంది. కానీ మా గురువు గారి దగ్గర ఉండి చేపిస్తారు. మా కమ్యూనిటీలోనే కొన్ని రిలేషన్స్, అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు,
వాళ్ళందరూ మాకు సపోర్ట్గా ఉండి మాకు దగ్గర ఉండి అన్నీ చూసుకుంటారు, అన్నీ చేస్తారు. అండ్ మీరు ఆ యొక్క ట్రాన్స్ ఫార్మేషన్ అయినప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. సో ఏంటంటే చాలామంది అంటున్నారు ఎవరన్నా ఇలా మారే ముందు ఫస్ట్ కొన్ని డాక్టర్స్ని కన్సల్ట్ చేయండి అంటున్నారు. మీరు అలాగ ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు మీరేమన్నా డాక్టర్ కన్సల్టేషన్ కానీ అయినా మీరు సడన్గా డిసిషన్ తీసుకున్నారా? అంటే మేము ఇలాగ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలనుకుంటున్నప్పుడు, సర్జరీస్ అయినప్పుడు కొన్ని చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి. మన హెల్త్ ఎలా ఉంది, మన హార్ట్ బీట్స్ ఎలా కొన్ని ఉంటాయి అన్నమాట. అవన్నీ చెకప్ చేసుకున్న తర్వాత మేము సర్జరీకి వెళ్తాం. ఓకే, అంటే మీరు ఓన్లీ ఫిజికల్లీగా మేము ఆల్రెడీ సర్జరీ మాత్రమే చేసుకున్నాము, మేము ఇప్పుడు వచ్చి ఏ ఫేస్ సర్జరీస్ ఏం చేసుకోలేదు అంటున్నారు. కానీ ఇంత అందంగా తెలియదు కారణం ఏంటి? నథింగ్, దేవుడు ఇచ్చింది మాకు అంతే, అంతకు మించి ఏం లేదు. మన దేవుడు ఎలాగైతే ఇస్తాడో అలాగ ఉంటాం. నాకు ఇష్టం అవి ఫేస్ సర్జరీస్ అవన్నీ చేసుకోవడం, ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, అవన్నీ నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను ఇలాగ న్యాచురల్గానే ఉన్నాను అనమాట. అంటే ఇంత అందంగా కూడా ఉండి ఇప్పుడు సింగిల్గా ఉన్నారా నిజంగా? నిజంగా అయితే సింగిల్గానే ఉన్నా. ప్రెజెంట్ అయితే నాకు ఎవరు లేరు. అంటే మేము ట్రై చేసుకోవచ్చు. నాకైతే ప్రెజెంట్ అయితే ఇంట్రెస్ట్ అయితే లేదండి. సింగిల్గానే ఉండాలనుకుంటున్నాను, సింగిల్గానే ఉంటాను. మీ ఇంట్రెస్ట్తో పని లేదు. కానీ గాయస్ ఇప్పుడు మనం చూడండి, మన ఎదురున్న రాణి గారు ఇప్పుడు సింగిల్ అంట. వెంటనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసేసి, ఏంటి అకౌంట్ ఏంటండి? నిష్కళారెడ్డి. వెంటనే కామెంట్స్ పెట్టేసి ఒక స్వయంవరం రెడీ చేస్తుంది ఈరోజు ఎంటీవీ తరపు మీకు. వెంటనే రేపు లోపు ఖచ్చితంగా మీకు వరుడు వచ్చేస్తాడు చూడండి. ఓకే, పర్వాలేదు, నో ప్రాబ్లం. వస్తే ఓకే, మీకు ఎలాంటి వాళ్ళు రావాలనుకుంటున్నారు? ప్రెజెంట్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మేము అడగలేము కదా, ఇప్పుడు వచ్చాము కదా, చెప్పండి. మంచి క్వాలిటీస్ ఉండాలి, మంచి హైట్ ఉండాలి, మంచిగా చూసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఇద్దరం కూర్చొని సాల్వ్ చేసుకొని మంచిగా లైఫ్ని లీడ్ చేసుకోవాలి. లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటి గురించి బంధుత్వాన్ని తెంచుకోకుండా అసలు దేని మూలన వచ్చినాయి ఏంటని అన్నీ చూసుకొని దాన్ని బట్టి ముందుకు సాగే వ్యక్తి. నేను ఎలాగైతే ఉంటున్నానో, నన్ను నేను ఎలాగైతే నేను ఉంటున్నానో తనలో చూసుకునే వ్యక్తి అయితే స్ట్రైక్. మాకు ఒక డౌట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఫుల్ ఇంకా గర్ల్ లాగే? ఓకే, ఫుల్ గర్ల్ లాగేనా? ఎస్, అవును, ఫుల్ గర్ల్ లాగే. అంటే ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు పిల్లలు పుడతారా? ప్రెజెంట్ అయితే పిల్లలు పుట్టారు. సెక్స్ పరంగా అయితే ఇప్పుడు లేడీస్ ఎలాగైతే చేస్తున్నారు మేము అలాగే చేస్తాం. పిల్లలు ఒకటే లేడీస్ పిల్లల్ని కంటారు, మేము పిల్లల్ని కనం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. సేమ్ టు సేమ్. అంటే ఫ్యూచర్లో మీకు కూడా సర్జరీస్ కానీ కొత్తగా వస్తున్నాయి కదా, మీరు కూడా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, మేబీ ఫ్యూచర్లో వస్తే కనుక నాకు ఇప్పుడు ఎవరికైనా ఒక స్త్రీగా ఉన్నప్పుడు ఒక మదర్, ఒక అమ్మ అని పిలుచుకొని పిలుపు ఉంటుంది, మాకు ఉంటుంది. ఒకవేళ మేబీ వస్తే కనుక కంపల్సరీ ఐ విల్ ట్రై. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమము ఇలాగా ట్రాన్స్గా మారిన తర్వాత మెన్లో కానీ గర్ల్స్లో కానీ ఈ ఎక్కువ కాలం వీళ్ళు జీవించలేరు, కొన్ని ఇష్యూస్ వస్తాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటారు. అవన్నీ మీకు ముందే తెలుసా? అంటే ఇష్యూస్ అంటే ఇప్పుడు మేము సర్జరీస్ కూడా ఎవరితో పడితే వాళ్ళు చేయించుకోము. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ గారే చేస్తారు. డాక్టర్ గారికి తెలుసు కదా చేస్తే వీళ్ళు ప్రమాదంలో పడతారా ఏంటని. అలాంటివి ఏం లేకుండా మేము డాక్టర్ గారికి కన్సల్ట్ అయ్యి డాక్టర్ గారిని సంప్రదించి మేము ఈ సర్జరీస్ అన్నీ చేసుకుంటాం. ఇప్పుడు ఓకే, సర్జరీ చేసుకుంటారు. మీ యొక్క ట్రాన్స్ కమిటీలో ఎవరన్నా ఎక్స్పైర్ అయితే, డెత్ అయితే, అందరికి లాగా అంత్యక్రియలు మీరు చేయరు, సపరేట్గా అర్ధరాత్రి కాలంలో చేస్తారంట. మీ యొక్క చావుని మీరు తప్ప నుంచి బయట వాళ్ళు ఎవరు చూడకూడదని, అండ్ మీ ఎవరైతే చనిపోయారో ఆ యొక్క బాడీని చుక్కలతో కొడతారు అన్నట్టు మీ యొక్క అంత్యక్రియలు ప్రత్యేకంగా ఉంటాయని మాకు తెలుసు. అంటే మా పెద్దలు చెప్పారు. మీరు చెప్పండి మీ మాటల్లో. అంటే ఇది వరకు పూర్వకాలంలో అలా చేసేవాళ్ళు ఏంటంటే, ఇలాంటి రాత్రి ఇంకోటి రాకూడదు, ఇలా చేయకూడదు, పుడితే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టాలి, ఇలాంటి ట్రాన్స్జెండర్ హిజ్రాగా పుట్టకూడదు, ఇదివరకు పాతకాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడైతే అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు మామూలుగానే ఇప్పుడు లేడీస్ని జెంట్స్ని ఎలాగైతే తీసుకెళ్తున్నారు, మమ్మల్ని కూడా అలాగే తీసుకెళ్తారు. ఇప్పుడు కమిటీలో, మీ యొక్క ట్రాన్స్ కమిటీలో మీకేమన్నా అన్యాయం అయితే వెంటనే స్పందించి
మీకు న్యాయం మ్యాక్సిమం మీకు ఎటువంటి రూల్స్ లేవు గవర్నమెంట్ తరపు. అలాంటి రూల్స్ లేకపోవడం వల్ల మీరు చాలా సఫర్ అవుతున్నారు. సో మీకు అన్యాయం జరిగినా సరే మీ మీద ఎవరైనా ఇప్పుడు మ్యాక్సిమం మేము చూసాము లాస్ట్ ఇయర్ ఒక ట్రాన్స్జెండర్ మీద కూడా రేపెట్టడం జరిగింది. ఆ రేపెట్టంని తను బయటికి చెప్పుకున్నా సరే ఉపయోగం లేదని చాలా బాధపడింది. అటువంటి ప్రాబ్లమ్స్ మీ కమ్యూనిటీలో ఫేస్ చేశారా? అంటే ఒకరికి జరిగితే ఇంక అందరికీ జరిగినట్టే. ప్రజెంట్ ఏలూరులో అయితే అలాంటివి ఏమి లేవు, బై గాడ్స్ గ్రేట్. ఒకవేళ అలాంటివి వస్తే కనుక ప్రభుత్వం కూడా మాకు కొన్ని చట్టాలు అనేవి తీసుకురావాలి, మా మీద యాక్షన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒక లేడీస్కి జెంట్స్కి ఎలాగైతే చిన్న ఇష్యూస్ వస్తే ఎలాగైతే ముందుకు వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారో, మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే వాటిని కూడా సాల్వ్ చేయాలని గవర్నమెంట్ వారిని కానీ పోలీస్ వారిని కానీ ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మీ యొక్క కమిటీలో కేవలం ఈ భిక్షాటనే కాకుండా ఏమైనా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారా? చాలామంది ఉన్నారు. హైదరాబాద్లో ఎన్జిఓస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. తమిళనాడు అటు సైడ్ ఎస్ఐ, లాయరు, పోలీస్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో ఉన్నారు. అదర్ కంట్రీస్లో ఉంది కానీ ప్రజెంట్ ఏపీలో అయితే ఎలాంటి రిజర్వేషన్స్ అలాంటివి. సెన్సేషనల్ న్యూస్ ఏంటంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు మా కమ్యూనిటీ వాళ్ళకి ట్రాఫిక్ దాంట్లో చాలా జాబ్స్ ఇచ్చారు, 40 జాబ్స్. అలాగే ఏపీలో కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి మాకు కూడా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉన్న అపోహ అంటారో లేకపోతే ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాస్లో కూడా అంటారో తెలియదు కానీ చాలామంది అబ్బాయిలు కూడా మీరు మీ మెయిన్నెస్ చూసి మీకున్న కెపాసిటీ మీకున్న ఇంటెన్సిటీ చూసి మీలాగా చేంజ్ అవ్వాలని చాలామంది మారిపోతున్నారు. వాళ్ళు మెయిల్ అయినా సరే వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు? మేము ట్రాన్స్ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మా ట్రాన్స్జెండర్స్ ఎలాగుంటారో, వాళ్ళ బిహేవియర్ ఎలాగుంటుందో, వాళ్ళ ప్రవర్తన ఎలాగుంటుందో, వాళ్ళ నడవడిక ఎలాగుంటుందో మాకు తెలుసు. కాబట్టి మేము ఎలాంటి వాళ్ళని మా దగ్గరికి వస్తే మేము ట్రాన్స్జెండర్కి ఎలాగ తీసుకుంటామో అలాంటి వాళ్ళని తీసుకుంటాం. అంతేగాని మెయిల్గా ఉండి అలాంటి వాళ్ళని అయితే మేము తీసుకోమన్నమాట. మీరు వద్దని చెప్తాం. మీరు మీ ట్రాన్స్ కమిటీకి ఒక అబ్బాయి వచ్చి మేము మారాలనుకుంటే కనుక మీరు వాళ్ళకి చెప్పాల్సిన తగు జాగ్రత్తలు తగు చర్యలు మీరు చెప్తారా? మీకున్న గురువు గారు ఖచ్చితంగా చెప్తారు. కానీ ఫస్ట్ అయితే వచ్చినప్పుడు ఎవరు రావద్దని చెప్తాము, మేము పడుతున్న బాధలను చెప్తాము, వద్దు నాన్న ఇంటి దగ్గరే ఉన్నాం. అప్పటికి మేము వాళ్ళు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోకపోతే కనుక సర్లే మా దగ్గర ఉండి మంచిగా ఒక 1 month 2 months అలాగా ఉండనిచ్చి చూస్తాము. వాళ్ళకి నచ్చితే ఉంటారు, నచ్చకపోతే వెళ్ళిపోతారు. అండ్ ఏదైనా పార్టీస్ అయితే ప్రత్యేకించి ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఏమైనా పిలవట్లా, సపరేట్ పార్టీస్ కానీ పార్టీలు అయినా సరే మిమ్మల్ని పిలుస్తున్నారు. ఆ పార్టీస్ కోసం మాకేం చెప్తారా? పార్టీస్ కోసం అంటే అలాంటివి ఏం లేదు. జనాలు కొంచెం మేము అందంగా గ్లామర్గా ఉన్నాం కాబట్టి జనాలు కూడా మమ్మల్ని చూసి అట్రాక్ట్ అయ్యి కొంచెం ఇంకా ఎంజాయ్ ఎక్కువ చేస్తారు కాబట్టి మమ్మల్ని పిలుస్తారు అనమాట. ఆఫ్టర్ పార్టీ ఏం జరుగుతుంది? రగులుతోంది మొగలి పొద వగల మారి కన్నయ్యదా. ఆఫ్టర్ పార్టీస్ మీరు అనుకున్నట్టు ఏం జరగవండి. అక్కడికి మేము పార్టీకి వెళ్ళామా, మా పని మేము ముగిచ్చేసుకున్నామా, వచ్చేసామా, అంతే. దట్స్ ఆల్ ఫైన్. మీ యొక్క విషయాల కోసం ఇన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి మీకు మా ఎంటీవీ తరపు గవర్నమెంట్ వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటీవీ వాళ్ళకి మాకు వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు. అలాగే నా తరపున గవర్నమెంట్కి ఏం చెప్పదలుచుకున్నా అంటే మా ట్రాన్స్ కమ్యూనిటీని కూడా గుర్తించండి. మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది చదువుకునే వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. చదువుకునే వాళ్ళు కూడా కొంచెం జాబ్స్ కావాలి, చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది అగ్రికల్చర్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీస్ చేసిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏపీ గవర్నమెంట్కి ఒక్కటే చెప్పుకున్నాను, మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఉద్యోగాలు కల్పించండి. మేము కావాలని అయితే మేము భిక్షాటన కానీ సెక్స్ వర్క్ చేయట్లేదు. ఎలాంటి మాకు ఉద్యోగ అవకాశాలు లేవు కాబట్టి మేము చేస్తున్నాము. ఉద్యోగ అవకాశాలు ఇస్తే కంపల్సరీ ఇవన్నీ వదిలేసి ఉద్యోగాలు చేసుకొని సొసైటీలో మేము కూడా గౌరవంగా బతకాలనుకుంటాము. ఆ గౌరవాన్ని కూడా మాకు దక్కిస్తారని సోషల్ మీడియాకి తెలియజేస్తున్నాను. మా కోసం ఎలాగో ఇన్ని రీల్స్ మాకు చేశారు కదా, మా ఎంటీవీ తరపు మీ ఒక్క ఎక్స్ప్రెషన్ చూడాలనిపిస్తుంది. ఒక్క రీల్. ఓకే ఫైన్. బళ్ళారి బాబా బాబేగ బారా మైసూరు రంగుల మన పెట్టు బండాడా. బళ్ళారి బాబా బాబేగ బారా మైసూరు రంగుల
మేడం, మాకు ఇన్ని విషయాలు చెప్పినందుకు మా MTV తరపు థ్యాంక్ యూ. మనం చూస్తున్నాము ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అని, అలాగే వారి యొక్క లైఫ్లో ఏమైతే కావాలో వాళ్ళు గవర్నమెంట్ తరపు వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు ఏమైతే వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ఇప్పుడు మన మధ్యనున్న ట్రాన్స్జెండర్ ఎన్నో విషయాలు మనకైతే చెప్పారు. అది MTV తరపు వాళ్ళకి చాలా థ్యాంక్స్. మీకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని వచ్చి ఇంటర్వ్యూ చేసుకొని మేము బాధలని గుర్తించి సోషల్ మీడియాకి తెలియజేసినందుకు. ఇలాగే మీ మంచి మంచి కార్యక్రమం ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఏలూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 6వ తేదీ నుండి గొప్ప ప్రారంభం. 24వ వార్షికోత్సవం సందర్భంగా మా జ్యువెలరీ విభాగంలో స్వర్ణోత్సవ వేడుకలు, న్యూ ఫెస్టివ్ కలెక్షన్స్, మీ మనసును ఆకట్టుకునే సెలెక్షన్స్, బంగారు ఆభరణాలపై అత్యంత తక్కువ ధరకు 92.5 స్టెర్లింగ్ సిల్వర్ జ్యువెలరీపై 10% ఇనాగరల్ ఆఫర్. రెగ్యులర్ సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు. 24వ వార్షికోత్సవ ఎక్స్ప్రెస్ సేల్. డిస్కౌంట్స్ లో తగ్గేదేలే. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో కాంబో ఆఫర్స్. 222 రూపాయలకే క్యాడ్బరీ సిల్క్ సారీస్, 500 రూపాయలకే 3 రాయల్ షిఫాన్ సారీస్, 777 రూపాయలకే సోనాలికా డిజిటల్ ప్రింట్ సారీస్, 4000 రూపాయలకే 4 నక్షత్ర పట్టు సారీస్, 5000 రూపాయలకే 4 వారాహి పట్టు సారీస్, 7000 రూపాయలకే 4 అవంతిక పట్టు సారీస్, 299 రూపాయలకే 2 సిమిలర్ స్ట్రైట్ కట్ టాప్స్, 699 రూపాయలకి 2 లిల్లీ ప్లాసో సెట్స్, 1999 రూపాయలకి 2 అకేషన్ ఫ్యాన్సీ చుడిదార్స్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు.